మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. రాష్ట్రంలో అకాల వర్షాలు మొదలయ్యాయి. నిన్న సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలలో ఈదురుగాలులు, వడగండ్లకు తోడు మోస్తారు వర్షం పడింది. దీంతో చేతికి అంది వచ్చినటువంటి పంటలంతా కూడా నేల వాలిపోయాయి. రైతులు ఈ అకాల వర్షంతో తలనిల్లిపోతున్నారు. ఇక రూరల్ ఏరియాతో పాటుగా హైదరాబాద్ నగరంలో కూడా చిరుజల్లులు పడ్డాయి. నిన్న అక్కడక్కడ భారీ వడగళ్ల వర్షం కూడా కనిపించింది. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం మెదక్ జిల్లా నర్సాపూర్లో 2.8, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలో 2.5, మానూరులో 2, మెదక్ జిల్లా శివంపేటలో 1.8, కామారెడ్డి జిల్లా సోమూరులో 1.5, పాత రాజంపేటలో 1.3 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడిపోయింది. హైదరాబాద్ సిటీలో సాయంత్రం 6 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు బాగా ఎండగొట్టేసింది, ఎలాంటి క్లైమేట్ కూడా కనిపించలేదు, మేఘాలు కూడా రాలేదు. కానీ సడన్గా వర్షం అటాక్ చేసింది. గాలి దుమారంతో పాటుగా పలుచోట్ల ఈదురు గాలులు. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజుల పాటు కూడా వర్షాలు పడతాయని తాజాగా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం, సమ్మర్ మొదలైందంటే వడగండ్ల వన్లు విడుచుకు పడుతుంటాయి. వడగండ్ల వర్షాలు అనేటివి రైతులకు శాపంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. పిడుగులు పడేటువంటి ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు ఈసారి వడగండ్లతో పాటుగా. సో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ కూడా పేర్కొంది. ముఖ్యంగా బుధవారం, గురువారాలలో వర్షాల తీవ్రత, వడగండ్ల ముప్పు అధికంగా ఉంటుందని హెచ్చరిస్తుంది. సో హైదరాబాద్ నగరంలోనూ వారం రోజుల పాటు సాయంత్రం వేళల్లో వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని కూడా వెల్లడించింది. అందుకే బయటకు వెళ్ళేటువంటి వారు అప్రమత్తంగా ఉండాలి. వడగళ్ల వర్షాలు, పిడుగులు కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వర్షం పడేటువంటి సూచనలు ఉన్నా, వర్షం మొదలైనా వెంటనే కూడా తాము బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వర్షాలు ఇది. ఎందుకంటే వర్షాకాలంలో వచ్చేటువంటి వర్షాలు కావు, పూర్తిగా ఎండాకాలంలో ఇలాంటి వర్షాలు ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం. వడగండ్ల వర్షాలు అనేటివి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. ఇలాంటి సమయంలో రూరల్ ఏరియాలో కూడా రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చేతికి వచ్చినటువంటి పంటంతా కూడా ఈ వడగండ్ల వర్షాలు అనేటివి పూర్తిగా నాశనం చేస్తాయి. కష్టపడి చేసినటువంటి ఆ పంట అంతా కూడా పూర్తిగా అల్లకల్లోలంగా చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఉత్తమంగా చెప్తున్నారు. సో అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రజలు బయటకు వెళ్లకుండా ఉండాలంటూ చెప్తున్నారు. ఏదేమైనా వచ్చేటువంటి వారం రోజుల పాటు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ సూచిస్తోంది.